Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కలిగించాలనే లక్ష్యంతో వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రారంభించినటువంటి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. 1000 మైళ్ళ జర్నీ అయినా ఒక చిన్న స్టెప్తోనే మొదలవుతుంది. అలాగే ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టాలన్నా కానీ బ్రిక్ బై బ్రిక్ అంటే ఇటుక మీద ఇటుక పేర్చే కట్టవలసి వస్తుంది. దీన్ని ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలి అంటే ఆర్థికంగా పరిపుష్టి సాధించాలి అనే లక్ష్యం కనుక మన మనసులో మెదిలినట్లయితే దానికోసం చేసేటువంటి ప్రయత్నం ఒకేసారి పెద్ద ప్రయత్నం చేసి ఏ లక్షలతోనో కోట్లతోనో ప్రారంభించే బదులు చిన్న చిన్న మొత్తాలు చిరు మొత్తాలతో కూడా ప్రయత్నం మొదలుపెట్టవచ్చు. అలా పెట్టినటువంటి ప్రయత్నమే కనుక సజావుగా సాగేట్లుగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలంలో మనం అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యం సంపాదించడం లేదా సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే భారతదేశంలో అత్యధికులు అంటే క్యాపిటల్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ పైన కొద్దో గొప్ప అవగాహన పెంచుకున్న వారిలో ఎక్కువ మంది ఈ పద్ధతిని అవలంబిస్తూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్లీ కొంత అమౌంట్ సేవ్ చేసేటువంటి పద్ధతి ద్వారా తమ యొక్క మొత్తాలని ఈక్విటీస్లో సేవ్ చేస్తూ వస్తున్నారు. నిజానికి ఇప్పుడు 2016లోనే కనుక చూసినట్లయితే ఇంతకు ముందు ఎన్నడూ విని ఉండనంత అంటే అంత పెద్ద సంఖ్యలో చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా తమ మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లిస్తూ ఉన్నారు. దీనివల్ల దాదాపుగా ఒక్కొక్క సంవత్సరానికి 6,000 కోట్ల వరకు మ్యూచువల్ ఫండ్స్కి అదనంగా నిధులు సమకూరుతున్నాయి అంటే ప్రజల్లో కొద్దో గొప్ప మ్యూచువల్ ఫండ్స్ పైన అవగాహన పెరిగిందని చెప్పవచ్చు. దీనికి కారణం ఏంటంటే లాంగ్ టర్మ్లో ఎవరైనా సరే ఫైనాన్షియల్గా గోల్ పెట్టుకున్నట్లయితే చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి, చిల్డ్రన్ యొక్క మ్యారేజెస్ కానివ్వండి, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్ కానివ్వండి, వీటిలో ఏటికైనా సరే ప్లాన్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న మొత్తాలు డిసిప్లిన్తో సేవ్ చేయటం మంచి పద్ధతి అని చాలామంది గమనించారు అని తెలుసుకోవాలి. భారతీయుల్లో ఎక్కువ మందికి ప్రధానంగా ఉన్నటువంటి గోల్స్గా చెప్పాలి అంటే ఫైనాన్షియల్ గోల్స్గా చెప్పుకోవాలి అంటే ఒకటి సొంత ఇల్లు కొనుక్కోవటం, 2 పిల్లలకు మంచి చదువు ఇప్పించటం, తర్వాత పిల్లలకి మ్యారేజ్ చేయటం, ఆ తర్వాత సుఖవంతమైనటువంటి రిటైర్మెంట్ గురించి లక్ష్యంగా పెట్టుకోవటం. ఈ 4 ప్రధాన లక్ష్యాలుగా ఉన్నట్లయితే ఇందులో ఇల్లు కొనుక్కోవటం అనేది తమకు అందుబాటులో ఉన్న మొత్తం కనుక ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే కొనుక్కుందామని, లేకపోతే కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుందామని అనుకోవటం రివాజుగా వస్తూ ఉన్నది. అయితే డిమానిటైజేషన్ వల్ల బ్లాక్ మనీ ఎక్కువగా ఫ్లో అవ్వదు కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎప్రిసియేషన్ పెద్దగా ఉండే అవకాశం లేదు కాబట్టి అవసరం కోసమే కొనుక్కోవటం మంచి పని అని చెప్పాల్సి వస్తుంది. అందువల్ల రియల్ ఎస్టేట్ వైపు మళ్లించబడే పెట్టుబడులు ఎప్పుడైతే కొద్దిగా తగ్గుముఖము లేదా ఆగిపోతాయో ఆ డబ్బులన్నీ కూడా కొద్ది గొప్ప లాభం తెచ్చేటువంటి ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి పెట్టక తప్పదు. అలా గనక జరిగినప్పుడు ఈక్విటీస్లో రాబోయే 3-4 సంవత్సరాల్లో విపరీతమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఎవరైతే ఫ్యూచర్లో దానికి డబ్బుల కోసం అవసరాలు ఉంటాయో పిల్లల మ్యారేజ్కి కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్కి కానివ్వండి, మీ రిటైర్మెంట్కి కానివ్వండి, లేదా ఫ్యూచర్లో కొనుక్కుందామనే ఇంటి కోసం కానివ్వండి, ఇలాంటి ప్రధానమైన గోల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈక్విటీని మ్యూచువల్ ఫండ్స్ని నిర్లక్ష్యం చేయటం కానీ దానిపై దృష్టి పెట్టకపోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకే నష్టం అని తెలుసుకోగలరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేదా షేర్లు కొనుక్కోవటం కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కానివ్వండి రిస్క్తో కూడుకున్న పని అని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లో లేదా స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్గా జరిగేటువంటి పరిణామం. అందుకే ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈక్విటీ మార్కెట్లో తెలివైన వారు మాత్రమే పెట్టుబడి పెట్టాలి, ఎందుకంటే వారికి మాత్రమే లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. తెలివి లేని వారు సాధారణ వ్యక్తులు కనుక పెట్టుబడి చేసినట్లయితే నష్టం వస్తుంది అని కూడా భయపడుతూ ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే మనం గమనించవలసినటువంటి వేరొక అంశం అంటే కేవలం తెలివైన వాళ్ళకే ఈక్విటీ మార్కెట్లో లాభాలు వస్తాయా లేక వేరొక కోవకు కూడా వచ్చే అవకాశం ఉందని ఒకసారి దృష్టి పెట్టాలి. ఆ దృష్టిలో మనం గనక చూసినట్లయితే ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారితో సమానంగా లాభం సంపాదించగలిగే కెపాసిటీ ఎవరికైతే డిసిప్లిన్ ఉంటుందో అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో డిసిప్లిన్ ఖచ్చితంగా లేదా క్రమశిక్షణ ఉంటుందో వారికి కూడా దాదాపుగా సమాన అవకాశాలు వస్తాయని మనకి తెలుస్తుంది. ఈ దిశలో అంటే ఈ కోణంలో ఆలోచిస్తూ మేము చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే నిజంగా ఇంటెలిజెంట్ పీపుల్ లేదా లక్కీ పీపుల్కే లాభాలు వస్తాయా లేక
లక్ అనే దానికి ఏమాత్రం రోల్ లేకుండా డిసిప్లిన్తో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యవహారంలో దాదాపు సమానంగా లాభాలు సంపాదించే అవకాశాలు ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అవంతి, లక్ యొక్క ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎంత ఉంటుందో కనుక్కోవడానికి నువ్వు ఒక స్టడీ చేశాను అని చెప్తున్నావు. దాని వివరాలు ఒకసారి చెప్పగలవా? ష్యూర్ అండి. లాభాలు రావాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో మంచి టైం చూసి ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు. నిజం చెప్పాలి అంటే ఇన్వెస్ట్ చేసే టైమింగ్ కన్నా ఇన్వెస్ట్ చేసి ఉంచే టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తక్కువ రేట్లలో ఇన్వెస్ట్ చేసి లాభపడే వారి కన్నా ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసి ఉంచే వారికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎన్ఏవిని బేస్ చేసుకుని చేస్తామని మనందరికీ తెలిసిన విషయమే. 10,000 రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే అండ్ మార్కెట్ లో ఎన్ఏవి కరెంట్ గా 10 రూపీస్ ఉన్నట్లయితే మనకు వచ్చే యూనిట్స్ కంప్యూట్ చేయాలి అంటే ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని ఎన్ఏవితో డివైడ్ చేస్తే వస్తుంది. అంటే ఈ సినారియోలో మనకి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 10,000 డివైడెడ్ బై 10 రూపీస్ ఎన్ఏవి చేసినట్లయితే మనకి 1000 యూనిట్స్ వస్తాయి అనమాట. అదే గనక ఎన్ఏవి మార్కెట్ లో 20 రూపీస్ ఉన్నట్లయితే 10,000 డివైడెడ్ బై 20 మనకి 500 యూనిట్స్ వస్తాయి. కాబట్టి మన దగ్గర ఎక్కువ రేట్ లో కొన్న యూనిట్స్ తక్కువ అండ్ తక్కువ రేట్ లో కొన్నవి ఎక్కువ యూనిట్స్ ఉంటాయి. అంటే ఆన్ అన్ యావరేజ్ పర్ యూనిట్ ప్రైస్ అనేది మనకి తక్కువగానే ఉంటుంది. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అని కూడా అంటారు. మార్కెట్ లో ఎన్ఏవి అనేది పెరగటం తగ్గటం సహజమే కాబట్టి మనకి ఈ యావరేజ్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ లో అమ్ముకునే అవకాశాలు మార్కెట్ లో మనకి చాలా సార్లు వస్తాయి. అందుకనే ఇండియాలో ఈ సిప్ మోడల్స్ ని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. మేము చేసిన స్టడీలో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ని కన్సిడర్ చేసి వారు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ గనక సేమ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 10 ఇయర్స్ అయ్యేసరికి వారి పొజిషన్ ఎలా ఉండేదో చూసాము. ఈ 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లో ఫస్ట్ టైప్ ని మిస్టర్ గుడ్ లక్ అని, సెకండ్ టైప్ ని మిస్టర్ బ్యాడ్ లక్ అని కన్సిడర్ చేశాము. మిస్టర్ గుడ్ లక్ యాజ్ ద నేమ్ సజెస్ట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ మంత్ లో ఉన్న లోయెస్ట్ ఎన్ఏవి దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుందాం. అదే మిస్టర్ బ్యాడ్ లక్ ఏమో ఏ మంత్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ మంత్ లో ఉన్న హైయెస్ట్ ఎన్ఏవి దగ్గరలో ఇన్వెస్ట్ చేస్తాడని అనుకుందాం. అన్నిటికన్నా ఎక్కువ ఏఎం ఉన్న ఫండ్స్ లో నుంచి టాప్ 3 ఫండ్స్ ని పిక్ చేసి ఈ ఇన్వెస్టర్స్, ఈ 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గనక ఈ ఫండ్స్ లో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే 10 ఇయర్స్ అయ్యేసరికి వారి టోటల్ అమౌంట్ ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. జనవరి 2007 లో స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నట్లయితే మిస్టర్ గుడ్ లక్ ఎవ్రీ మంత్ లోయెస్ట్ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ మిస్టర్ బ్యాడ్ లక్ ఏమో ఎవ్రీ మంత్ ఉన్న హైయెస్ట్ ప్రైస్ కి ఇన్వెస్ట్ చేస్తాడు అని అనుకుందాము. జనవరి 2007 ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మిస్టర్ గుడ్ లక్ కి ఆ మంత్ లో లోయెస్ట్ ఎన్ఏవి 143.58 ప్రకారం 69.65 యూనిట్స్ వచ్చాయి. అలాగే మిస్టర్ బ్యాడ్ లక్ కి ఆ మంత్ హైయెస్ట్ ఎన్ఏవి 152.74 ప్రకారం 65.47 యూనిట్స్ వచ్చాయి. ఇంకో మంత్ జూలై 2011 చూసినట్లయితే మిస్టర్ గుడ్ లక్ కి ఆ మంత్ లో ఉన్న మినిమం ఎన్ఏవి 277.37 ప్రకారం 36.05 యూనిట్స్ వచ్చాయి. అదే మిస్టర్ బ్యాడ్ లక్ కి అయితే ఆ మంత్ లో ఉన్న మాక్సిమం ఎన్ఏవి 285 ప్రకారం 34.97 యూనిట్స్ వచ్చాయి. 10 ఇయర్స్ అయ్యేసరికి అంటే నవంబర్ 2016 వచ్చేసరికి మిస్టర్ గుడ్ లక్ కి టోటల్ గా 5,244 యూనిట్స్ ఉండేవి. అదే మిస్టర్ బ్యాడ్ లక్ కి 4,766 యూనిట్స్ ఉండేవి. జనవరి 2007 నుంచి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ నవంబర్ 2016 దాకా ఇన్వెస్ట్ చేసినట్లయితే టోటల్ గా 119 మంత్స్ ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే వారు టోటల్ గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 11.9 lakhs. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో చూసినట్లయితే మిస్టర్ గుడ్ లక్ ఇన్వెస్ట్మెంట్ విలువ 25.5 lakhs గా చేరితే మిస్టర్ బ్యాడ్ లక్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ విలువ 23.2 lakhs గా చేరింది. అదే పర్సంటేజెస్ లో కంపేర్ చేసినట్లయితే మిస్టర్ గుడ్ లక్ కి 14.01% ఐఆర్ఆర్ వస్తే మిస్టర్ బ్యాడ్ లక్ కి 12.39% ఐఆర్ఆర్ వచ్చింది. అంటే బాగా అదృష్టవంతుడికి బాగా దురదృష్టవంతుడికి మధ్యలో డిఫరెన్స్ కేవలం 1.62% అనమాట. ఇప్పుడు 1 ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే తేడాలు ఎలా వచ్చినాయో చూసాము. ఇప్పుడు ఇంకొక 2 గుడ్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకుని వారు ఇన్వెస్ట్ చేసినట్లయితే డిఫరెన్సెస్ ఎలా ఉండేయో కూడా ఒకసారి చూద్దాము. హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్ లో కనుక వారు ఇన్వెస్ట్ చేసినట్లయితే వారి ఇన్వెస్ట్మెంట్స్ 10 ఇయర్స్ అయ్యేసరికి 25.44 lakhs అండ్ 23.22 lakhs గా అయ్యేవి.
అంటే మిస్టర్ గుడ్ లక్ కి 13.96% రిటర్న్ అండ్ మిస్టర్ బ్యాడ్ లక్ కి 12.49% రిటర్న్స్ వచ్చాయి. ఈ సిచ్యువేషన్ లో కూడా వీరిద్దరి మధ్య డిఫరెన్స్ కేవలం 1.47 మాత్రమే. అండ్ ఫైనల్ గా బిర్లా సన్ లైఫ్ ఫ్రాంటియర్ ఈక్విటీ ఫండ్ లో కనుక వారు ఇన్వెస్ట్ చేసినట్లయితే వారి ఇన్వెస్ట్మెంట్స్ 24 lakhs అండ్ 22.7 lakhs అయ్యేవి. అంటే మిస్టర్ గుడ్ లక్ కి 12.98% అండ్ మిస్టర్ బ్యాడ్ లక్ కి 12.05% వచ్చేది. ఈ సిచ్యువేషన్ లో వీరి ఇద్దరి మధ్య డిఫరెన్స్ కేవలం 0.93% మాత్రమే, అంటే 1% కన్నా తక్కువ అనమాట. మనం ఈ ఎగ్జాంపుల్ లో కన్సిడర్ చేసినట్లుగా ప్రతి మంత్ లోయెస్ట్ ప్రైస్ లో కొనగలిగే అదృష్టవంతులు అండ్ హైయెస్ట్ ప్రైస్ లో కొనే దురదృష్టవంతులు నిజానికి ఉండరు. కాబట్టి ఈ మాత్రం డిఫరెన్స్ అనేది రావటానికి అవకాశాలు చాలా తక్కువ అనమాట. అందుకనే మార్కెట్ లో టైం చూసి కొనే బదులు ఎక్కువ కాలం సిస్టమాటిక్ గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటే రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయని మనకి ఎగ్జాంపుల్ తోటి క్లియర్ గా అర్థమవుతుంది. అందువల్ల ఖచ్చితంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే స్టాక్ మార్కెట్లో అందరూ అనుకున్నట్లుగా తెలివైన వాళ్ళు, మోస్ట్ ఇంటెలిజెంట్, లేకపోతే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి లాభాలు వస్తాయని భావించే వారందరి ఆలోచనలకు భిన్నంగా వాస్తవిక పరిస్థితికి దర్పణం ఏంటంటే డిసిప్లిన్తో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే రిటర్న్స్ అనేవి కంపేరబుల్గా ఉంటాయి, అంటే బాగా తెలివైన వాళ్ళతో సమానంగా ఉంటాయి. ఇది నెల నెల ఇన్వెస్ట్ చేసేటువంటి వారికి పరిస్థితి. ఒకేసారి పెద్ద పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితిలో కొద్దిగా మీ అపోహలు నిజమైనా నెల నెల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం తెలివైన వారు, తెలివైన లేని వారు అనేటువంటి మధ్య తేడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టి ప్రతి నెల డిసిప్లిన్తో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినట్లయితే మీకు రిటర్న్స్ బాగుంటాయని గమనించగలరు. ఎస్ఐపి పద్ధతి ద్వారా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ కి వివేకం ఏ రకంగా సహాయపడగలదో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు మనం గమనించినటువంటి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఒక మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకుని అందులోనే తెలివైన వారు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినట్లయితే వారిద్దరి మధ్యన తేడా పెద్దగా ఉండదు అని గమనించాం. మరి అదే సమయంలో ఒకవేళ ఒకే ఫండ్ని అది మంచిగా ఉన్నప్పుడు మంచిగా లేనప్పుడు కూడా దాన్నే నమ్ముకుని ఇన్వెస్ట్ చేయడం మంచి పద్ధత, లేక ఏ రోజైనా సరే వివేకం సలహా కోరుతూ వివేకం యొక్క సహాయం తీసుకుంటూ మెరుగైన ఫండ్ని సెలెక్ట్ చేసే ప్రక్రియ మనకు అందుబాటులో వచ్చింది. కాబట్టి ప్రతి నెలా మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఆ మెరుగైన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ రానున్న కాలంలో ఏదైనా ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుందని మనకు తోచినప్పుడు దాన్ని తీసివేసి వేరొక ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియ కనుక చేసినట్లయితే, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్లస్ రీబ్యాలెన్సింగ్. పోయిన ఎపిసోడ్లో మనం గమనించినట్లుగా రీబ్యాలెన్సింగ్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని కూడా మిళితం చేసినప్పుడు లేదా మిక్స్ చేసినప్పుడు, అంటే మామూలుగా చెప్పే ఎస్ఐపికిను మనం చేసే ఎస్ఐపికి తేడా ఏమిటంటే మామూలుగా చేసే ఎస్ఐపిలో ఒక ఫండ్ ఎన్నుకుని అది బాగున్నా బాగాలేకపోయినా బాగుండదని తెలిసినా కూడా అదే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ పోవటం రెగ్యులర్గా చేసే ఎస్ఐపి పద్ధతి. దాని బదులుగా మెరుగైన ఫండ్స్లో మాత్రమే ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్లో ఏదైనా మెరుగైంది కాదు లేదా పూర్ పెర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉందని తెలిసినప్పుడు అది అమ్మివేసి మరొక ఫండ్ని సెలెక్ట్ చేసే పద్ధతిలో కనుక చేసినట్లయితే ఇటువంటి ఫలితాలు వస్తాయో మీకు చూపించడానికి ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ని మీకు చూపిస్తాను. ఇందులో మీరు చేసింది ఏంటంటే ఒక వ్యక్తి 10,000 రూపాయలు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి నెలా కూడా 2 స్కీములు ఇన్వెస్ట్ చేయాలని కోరుకున్నాడు అనుకోండి. అటువంటిప్పుడు 1వ నెలలో 2 స్కీములు, 2వ నెలలో 3వ నెలలో ఎప్పుడూ కూడా తను చేసే 10,000తో 2 స్కీములే కొనడం జరుగుతుంది. కానీ అలా కొనుక్కుంటూ పోగైన స్కీముల్లో ఏదైనా మంచిది కాదు అని తోచినప్పుడు రీబ్యాలెన్సింగ్ ప్రక్రియ ద్వారా అందులో కొన్నింటిని డ్రాప్ చేసి మెరుగైన ఫండ్ను కొనుక్కుంటూ వచ్చి అయినా ఇంత ప్రయత్నం చేస్తూ ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ₹1 కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రాకుండా కాపాడుతూ చేసే ప్రక్రియ ద్వారా 2 డేట్లను తీసుకుని మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందులో 1వ డేటు అంటే జనవరి 1, 2014 నుంచి మొదలుపెట్టి 14 సంవత్సరం మొత్తం 2015 మొదలుపెట్టి 2016లో 11 నెలలు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే, అంటే 35 నెలల పాటు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అతని యొక్క ఫలితాలు ఎలా ఉండేయో చూద్దాం. 35 నెలలు ఇన్వెస్ట్ చేశారు అంటే నెలకి 10,000 చొప్పున ఆయన ఇన్వెస్ట్ చేసిన మొత్తం 3,50,000. అతని యొక్క మొత్తం డిసెంబర్ 2016 వచ్చేటప్పటికి మనం చెప్పినటువంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్
ప్లస్ రీబ్యాలెన్సింగ్ కూడా కలిపి చేసినట్లయితే అతని యొక్క పెట్టుబడి 11.34% పెరిగి 4,09,000 రూపాయలుగా చేరేది. అంటే దాదాపుగా సంవత్సరానికి అతనికి వచ్చినటువంటి లాభం 11.34%. అదే మొత్తాన్ని అంటే ఇలా 10,000 రూపాయల మొత్తాన్ని ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టాలో తేల్చుకోలేకుండా ఇండెక్స్లో కనుక ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ పోయినట్లయితే, అంటే మనం గత ఎపిసోడ్లో పేర్కొన్నట్లుగా ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినట్లయితే అతనికి వచ్చేటువంటి లాభం కేవలం 2.85%. అంటే ఎస్ఐపిని రీబ్యాలెన్సింగ్ని మిక్స్ చేసి మెరుగైన సలహా పొందుతూ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అతనికి దాదాపుగా ఇండెక్స్లో చేస్తే వచ్చేటువంటి లాభం కన్నా 8.5% సంవత్సరానికి అదనంగా లభిస్తుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు జనవరి 4, 2010 నుంచి కనుక మొదలుపెట్టి అంటే దాదాపుగా 6 సంవత్సరాలు పూర్తిగాను చేసి ప్లస్ 2016లో కనుక 11 నెలలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అంటే 83 నెలల పాటు కనుక ఇన్వెస్ట్ చేసి 8,30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ముందు అదే మొత్తాలను ప్రతి నెల ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా వచ్చేదో చూద్దాం. ఇండెక్స్లో కనుక అతను పెట్టుబడి చేసినట్లయితే అతనికి 7.72% లాభం వచ్చి అతని యొక్క మొత్తం అంటే అతను పెట్టిన మొత్తం పెట్టుబడి యొక్క విలువ ప్రస్తుతం 10,89,000గా చేరేది. అదే కనుక అదే సమయంలో 2010 నుంచి మొదలుపెట్టి వివేకం యొక్క సలహా కోరుతూ ఎప్పుడూ కూడా వారు చెప్పినటువంటి ఫండ్స్లో రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తూ రీబ్యాలెన్సింగ్ కూడా కలిపి ఇన్వెస్ట్ చేసినట్లయితే అదే సమయంలో అతనికి 13.79% రిటర్న్ వచ్చి అతని యొక్క పెట్టుబడి విలువ 13,34,000గా ఉండేది. అంటే దాదాపుగా 2,50,000 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించేవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గమనించవలసిన అంశం ఏంటంటే ఎస్ఐపి మంచి పద్ధతి. ఒకవేళ మీకు ఎవరూ అందుబాటులో లేనట్లయితే వివేకం వంటి సంస్థలు ఎవరైనా మంచి సలహాలు ఇచ్చే అవకాశం లేనట్లయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తెలివైన వారికన్నా తక్కువ సంపాదించగలమనే భయాందోళనలు అక్కర్లేదు. ఒకవేళ మీకు మంచి అడ్వైజర్ కనుక అందుబాటులో ఉన్నట్లయితే వారి నుంచి సలహా కోరటానికి మీరు అదనంగా ఖర్చు చేయవలసిన అవసరం కనుక లేనట్లయితే వారి నుంచి సహాయం పొంది మెరుగైన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇండెక్స్ కన్నా కనీసం 3-4% అదనంగా సంపాదించే అవకాశం ఉంటుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మంచి సలహాలు పొందడానికి ప్రయత్నించండి. ప్రేక్షకుల్లో కొంతమంది ఓపిక చేసుకుని మాకు ఈమెయిల్ ద్వారా సందేహాలు పంపిస్తున్నప్పటికీ కూడా ఎంతో మంది ప్రత్యక్షంగా మమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న వారు మా దగ్గరికి రావడానికి సాధ్యమవుతుందేమో కానీ వేరొక ప్రదేశంలో ఉండేవాళ్ళు మాతో మాట్లాడటం అనేది అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. వారందరి వెసులుబాటు కోసం రాబోయే బుధవారం అంటే 21 డిసెంబర్న 10:30 నుంచి 11:30 వరకు మీ యొక్క ప్రశ్నల్ని ఫోన్ ద్వారా సేకరించే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ 2 నంబర్లు నోట్ చేసుకుని బుధవారం గుర్తుపెట్టుకుని 10:30, 11:30 మధ్యన గనక మీరు యొక్క ప్రశ్నల్ని ఫోన్ చేసి వినిపించినట్లయితే ఆ ప్రశ్నలకి మేము వచ్చే ఎపిసోడ్లో ఖచ్చితంగా వీలైనంత మెరుగైన సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సలహాలు కోరుతూ ప్రేక్షకుల నుంచి మా దగ్గరికి వస్తున్న ప్రశ్నల్లో వేరు ప్రశ్నలు తీసుకునే బదులు చాలా ప్రశ్నలు అడిగినటువంటి కేఎన్ రావు గారి ప్రశ్నని ఇప్పుడు పరిగణిద్దాం. కేఎన్ రావు గారు రాస్తున్నారు, TV5లో లర్న్ టు అర్న్ ప్రోగ్రామ్ ద్వారా నాలెడ్జ్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. నీ ఎపిసోడ్స్ అన్ని మిస్ కాకుండా యూట్యూబ్లో చూస్తున్నాను. 62 years ఉన్న మా ఫాదర్ కోసం ఈ లెటర్ ని రాస్తున్నాను. 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. MIP కానీ SWP కానీ చేయటానికి మీ సజెషన్స్ కావాలి. SWP కోసం డెట్ ఫండ్స్ మంచిదా లేక బ్యాలెన్స్ ఫండ్ మంచిదా అని అడుగుతున్నారు. యూట్యూబ్లో మా ఎపిసోడ్స్ అన్ని చూస్తున్న కేఎన్ రావు గారికి మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఆయన కమెంట్ చేయవలసిన విషయం ఏంటంటే పేరెంట్స్ కోసం తల్లిదండ్రుల కోసం కూడా ఆలోచించేటువంటి సన్ ఉండటం ఆ తల్లిదండ్రుల యొక్క అదృష్టంగా కూడా చెప్పుకోవాలి. ఇకపోతే ఆయన ప్రశ్నలోకి వచ్చినట్లయితే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ SWP ప్రకారం కానీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ ప్రకారం కానీ కనుక ఆలోచించినట్లయితే బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచివా డెట్ ఫండ్స్ మంచిదా అని చెప్పారు. ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న అమౌంట్ సన్ ఏర్పాటు చేస్తున్నాడు ఫాదర్ కోసం. కాబట్టి సన్ ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశం ఏంటంటే సన్ ఎంజాయ్ చేస్తూ అంటే ఎర్న్ చేస్తూ ఉన్న రోజుల్లో కొద్ది గొప్ప రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మాత్రం మామూలుగా అయితేనేమో రిటైర్మెంట్ పీపుల్కి ఖచ్చితంగా ఓన్లీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ డెట్ ఫండ్స్లో పెట్టమని చెప్తాము. కానీ ఎప్పుడైతే కొద్దిగా గొప్ప ఇంకా ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న సన్ను తోడ్పాటు అందించడానికి రెడీగా ఉంటారో అప్పుడు బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అందులో కూడా తండ్రి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు పిల్లవాడు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఎర్న్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొద్దిగా గొప్ప అగ్రెసివ్గా ఉండేటువంటి ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అందువల్ల అందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పరిపుష్టమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి మెరుగైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లార్జ్, మిడ్, స్మాల్ ఆర్ మల్టీ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ లో SWP ఆప్ట్ చేయవచ్చా అని అడుగుతున్నారు.
లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ అనేటువంటి ఏ ఫండ్ అయినా సరే మీరు కనుక మంచిదని తోచినట్లయితే ఖచ్చితంగా సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ పెట్టచ్చు. కొద్దిగా వర్క్ చేసి నేను కూడా కొన్ని బ్యాలెన్స్ ఫండ్స్ ని షార్ట్ లిస్ట్ చేశాను. అవి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ ఫండ్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ ఫండ్, టాటా బ్యాలెన్స్ ఫండ్, ఎల్ఎన్టీ ప్రూడెన్స్ అండ్ మోతీలాల్ ఓస్వాల్ డైనమిక్ ఈక్విటీ. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా అని అడుగుతున్నారు. దురదృష్టవశాత్తు మీరు చెప్పిన ఏ ఫండ్ కూడా మా యొక్క అప్రూవల్ రేటింగ్ లో లేదు. అంటే ఇందులో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎస్డబ్ల్యూపీ బాగా వర్క్ అయ్యే దాఖలాలు మాకైతే కనబడటం లేదు. వీటన్నింటి బదులు బిర్లా సన్ లైఫ్ వారి MIP2 వెల్త్ ప్లాన్ 25 అని ఉంటుంది. అందులో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మెరుగైన రాబడులు స్టడీగా కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం మీరు సెలెక్ట్ చేసిన ఫండ్స్ ఏ ప్రాసెస్ ఫాలో అయ్యారో తెలియదు, కానీ వాటన్నింటినీ దయచేసి పక్కన పెట్టి మీరు బిర్లా సన్ లైఫ్ వారి MIP2 25 ప్లాన్ లో కనుక వెళ్ళినట్లయితే మీ ఫాదర్ కి సేఫ్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఎస్డబ్ల్యూపీలో ఉండే లాభ నష్టాల గురించి ఒకసారి చెప్పగలుగుతారా? అండ్ మీ సజెషన్ తీసుకున్న తర్వాత 10 lakhs ని ఒకటేసారి ఇన్వెస్ట్ చేయమంటారా, లేదా 2-3 ఇన్స్టాల్మెంట్స్ గా స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేయమంటారా అని కూడా అడుగుతున్నారు. ట్యాక్స్ యొక్క పరిధి తగ్గించాలి అంటే, ట్యాక్స్ యొక్క ఇంపాక్ట్ తగ్గించాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ లోకి వెళ్ళాలి. ఎందువల్లనంటే మీకు ఎంత అమౌంట్ అయితే అవసరం అవుతుందో దానికి సరిపడా యూనిట్లని అమ్ముతారు కాబట్టి ట్యాక్స్ ఇన్సిడెన్స్ బాగా తక్కువగా ఉంటుంది అని మన యొక్క ఎపిసోడ్ నెంబర్ 9 లో క్లియర్ గా చెప్పడం జరిగింది. దయచేసి 9th ఎపిసోడ్ని ఇంకొకసారి యూట్యూబ్ లో చూడండి. ఇక ఆ తర్వాత 10 lakhs ని కనుక ఒకేసారి కనుక మీరు డెట్ ఫండ్స్ లోనో లేకపోతే బ్యాలెన్స్ ఫండ్స్ లో, డెట్ ఓరియంటెడ్ ఫండ్స్ లో కనుక పెట్టదలుచుకుని నిర్ణయించుకున్నట్లయితే ఒకసారి ఇన్వెస్ట్ చేయాలా, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా అన్నారు. ఇలా బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వ్యక్తి ఎవరైనా సరే ఒకసారి పెట్టినా వేరు సార్లు పెట్టినా వచ్చేటువంటి తేడా పెద్దగా ఏమీ ఉండదు. అందువల్ల బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో పర్టికులర్ గా డెట్ ఓరియంటెడ్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మంత్లీ ఇన్కమ్ ప్లాన్ కోసం కానీ రిటైర్డ్ పీపుల్ కోసం కానీ కనుక సేవ్ చేస్తున్నట్లయితే ఎంత అమౌంట్ ఉన్నా కూడా మొత్తం అమౌంట్ ని కూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి అవుతుంది. ఎందువల్లనంటే మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు నుండి వడ్డీ రావడం మొదలవుతుంది కాబట్టి దానికోసం అలక్ష్యం చేయటం కానీ ఆలస్యం చేయటం కానీ మంచి పని కానే కాదు. SIP గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం మనం. వచ్చే వారం ఇదే SIPని కనుక ట్యాక్స్ సేవింగ్ కోసం ELSS లో, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినా లేక బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఎటువంటి లాభాలు వస్తాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.